मियाँपुर में चड्डी गैंग ने फिर एक बार दहशत मचा दी है। ये वाकया देर से मंजर आम पर आया। मियाँपुर पुलिस स्टेशन के हुदूद में पेश आई इस वारदात में 5 सारिकीन बसंत वैली विला में दाखिल हुए, जहां बीवी और शौहर जो गुज़िश्ता हफ्ते घर छोड़कर कामारेड्डी चले गए थे, जिसका फायदा उठाकर सारिकीन ने इनके घर का सरखा करते हुए अंजाम दिया। बताया जाता है कि चोर बाथरूम के वेंटिलेटर के शीशे उतारकर घर में दाखिल हो गए और तकरीबन 30 तोले तलाई जेवरात का सरखा कर लिया। सीसीटीवी कैमरों में रिकॉर्ड होने वाले मंजर में वारदात का इल्म हुआ। पुलिस ने मुकदमा दर्ज करके मुलजिमीन की तलाशी जारी है। మేము ఆ రోజు కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళాము. మా అమ్మగారు, నేను, మా హస్బెండ్. లేట్ నైట్ అయిపోయిందని మేము పాత ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాము. తెల్లారి మండే రోజు ఈవినింగ్ 4 o'clock వచ్చాము ఎలా ఉందని చూడడానికి. వచ్చేటప్పటికి ఆ వెంటిలేటర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టు అక్కడ పామును ఉంసిన ఆనవాళ్ళు కనిపించాయి. అలాగే ఇంకా బెడ్రూమ్కి వెళ్ళి చూసే వరకు నేను ఎక్కడైతే ఆర్నమెంట్స్ పెట్టుకున్నానో అదంతా బ్రేక్ చేసి అన్ని డబ్బాలు, ఖాళీ డబ్బాలను కింద పడేసి బట్టలు పడేసి ఉన్నాయి. అలాగే మా పాప రూమ్లో కూడా వెతికారు వాళ్ళు. అందులో కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంది, అది ఇంకా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అవి తెలిసాయండి మాకు. ఇంకా వెంటనే మేము ఎంత వర్త్ అంటే 60 to 70 lakhs వరకు ఉండొచ్చు. అంటే నాది, మా మదర్ది, మా సిస్టర్ కూడా ఉంటారంట. ఎగ్జాక్ట్ ఒక 500 grams దాకా ఉండొచ్చు అన్నీ కలిపి. అంటే గాజులు అంటే ఫస్ట్ నుంచి నేను స్టోర్ చేసుకున్న అన్నీ కూడా అంటే లాకర్లో పెడదామని అనుకుంటున్నాను. కొంచెం టైం తీసుకొని ఆ టైంలో ఇది జరిగిందండి. పోలీసులు ఇమ్మీడియట్గా వితిన్ ½ an hourలో వచ్చారు. అందరూ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. 4 teamsగా ఫామ్ అయ్యి కూడా వాళ్ళు బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ దొంగలు ఇంకా దొరకలేదు. ఎంతమంది వచ్చారు? నలుగురు అంటే రెగ్యులర్ మీ మీద అంటే ఎవరిపైన అనుమానం ఉందా? మీ దగ్గర ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉండొచ్చా? తెలియదండి, అట్లా అనుమానం అయితే ఏం లేదు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్పేట్, వసంత వ్యాలీ ఆ విల్లాస్లో 6వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో గవర్నమెంట్ డాక్టర్ కామారెడ్డికి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే 7వ తారీఖు ఈవినింగ్ 4 గంటలకు రిటర్న్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ ఇంటి వెనక ఉన్నటువంటి ఆ విల్లాలో ఇంటి వెనక ఉన్నటువంటి ఆ వెంటిలేటర్ యొక్క అద్దాలను తొలగించి, దాని గ్రిల్ లేదు, తొలగించి లోపలికి వచ్చి ఆ బీరువాలో ఉన్నటువంటి 30 తులాల పైన బంగారాన్ని దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనం చేసిన వ్యక్తుల యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ అండ్ డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ అండ్ తదితర అంశాలను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ సంఘటనా స్థలానికి ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ సార్లు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. ఇది చూడడానికి బయట రాష్ట్రం నుంచి వచ్చిన దొంగల్లాగా కనిపిస్తుంది.